భారత ప్రభుత్వం పాఠశాల పిల్లలకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లను అందిస్తున్నట్టు అనేక పోస్టులు పేర్కొంటున్నాయి. వీటిలో కొన్ని 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించినట్టు షేర్ చేయబడుతున్నాయి. నిజానికి భారత ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి పథకాన్ని ప్రారంభించలేదు. పైగా మోదీని చూపించే ఈ వీడియో డీప్ ఫేక్ కాబట్టి ఈ పోస్టులు ఫేక్. ఈ వీడియోలో ఖాన్ సర్ అని పిలువబడే ప్రముఖ విద్యావేత్త మరియు యూట్యూబర్ ఫైజల్ ఖాన్ బీహార్లో ఎన్డీఏ ఓట్ల దొంగతనం చేసిందని ఆరోపించడాన్ని చూపిస్తుందట. కానీ ఇది ఒక డీప్ ఫేక్ వీడియో. కానీ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియోలు బీహార్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను చూపిస్తుందట. కానీ ఇది ఒక సంబంధం లేని వీడియో. పైగా ఇలాంటి నిరసనల గురించి ఎటువంటి నివేదికలు లేవు కాబట్టి ఈ పోస్టులు ఫేక్. ఈ వీడియో యూకేలో మహేంద్ర సింగ్ ధోనీని అరెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తుందట. కానీ ఇది ధోనీ అభిమానులు అతన్ని అనుసరిస్తుండగా భద్రతా సిబ్బంది ధోనీని కారు వద్దకు ఎస్కార్ట్ చేయడాన్ని చూపిస్తున్న పాత వీడియో కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.